దీన్ని కొంటే మాత్రం వేస్ట్. మళ్ళీ 60,000 బ్యాటరీ దీనికి. మన సెల్ ఫోన్ ఎట్లా కొనుక్కుంటామో దేని సెల్ ఫోన్ ఎట్లా పడేస్తాం పాత అయితే ఇది కూడా అట్లా పడేది బండి చూపిస్తుంది. కానీ మన రన్నింగ్ అయితే 93 చూపేది. ఇది రన్నింగ్ పోతే 50గా అయిపోతుంది. నచ్చిన ఫీచర్ ఇదొకటి ఏలు పెట్టి ఇట్లా పోతుంది. కూరలో వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అని ఇంక ఇది నేను వేయించిన ఇది అమెజాన్లో తీసుకొని లేకపోతే నేను వేయించిన దీనికి కవర్ లాగా. మొత్తానికి అయితే ఓలా తీసుకోవద్దనే చెప్తున్నాను. ఓలా కూడా తీసుకోకండి. ఓలా ఇప్పుడైతే ఈ బండికి అయితే క్యానింగ్ గ్యాప్ వస్తుంది ఇట్లా ఇట్లా. ఈకోలో పోతే మనకు 105 ఇస్తుంది ఒక్కడు పోతే. మా యూట్యూబ్ ఛానల్ ఈ బండి కొని అయితే 9 నెలలు అవుతుంది. ఇప్పుడైతే మనం 4,500 కిలోమీటర్లు తిరిగినాము. దీనికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో నేను అయితే ఇప్పుడు మీకు అందరికి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను బండి. ఇప్పుడైతే ఈ బండికి అయితే క్యానింగ్ గ్యాప్ వస్తుంది ఇట్లా ఇట్లా. ఏదన్నా ఇట్లా రాసుకుపోయిందంటే ఏదన్నా ఇనుము లేదు కనుక ఉత్తనే ఊసిపోతుంది, ఫాట్ అని ఊసిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ స్టాండ్ది ఇది ఐరన్ లేదు. ఇది దీనికి ఐరన్ లేదు కనుక ఎవడన్నా ఇట్లా ఎక్కి కూర్చున్నాడు ఎవడన్నా మన బండి పార్కింగ్ చేసిపోయాక ఎవరన్నా బండి మీద కూర్చుంటే స్టాండ్ ఇరిగిపోతుంది. దీనికి మళ్ళీ అది ఉన్నది ఏది ఏముంటుంది దీనికి అదోటి పెట్టిండు. ఇంకా ఓలోడు సెన్సర్ పెట్టిండు ఒకటి. ఆ సెన్సర్ మళ్ళీ మనం నెత్తిరి పెట్టుకుపోవాలి బండి ఇరిగిపోయిందంటే. ఇదో ప్రాబ్లం. బండి సీట్ ఏమో చిన్నగా ఉంది, పొడవు ఎక్కువ లేదు. ఎడలు బాగానే ఇచ్చింది. ఇట్లా ఎడలు పెద్ద ఇచ్చిండు. జర గిందా పొడుగు నుండి ఏం కాకపో. ఎడలపై అయితే బాగానే ఇచ్చిండు, జర పొడుగు ఎక్కువ ఇవ్వాలి. ఇంకోటి దీన్ని మైలేజ్ చెప్పిండు మనకు. ఈకోలో పోతే 150 అని చెప్పిండు. ఈకోలో పోతే 150, నార్మల్లో పోతేనేమో 100 అని చెప్పిండు. స్పోర్ట్స్లో పోతే 90 అని చెప్పిండు. కానీ ఈకోలో పోతే మనకు 105 ఇస్తుంది ఒక్కడు పోతే. అదే ఇద్దరు పోయినామనుకో 90, 92, 90 ఇస్తుంది. ఇది ప్రాబ్లం ఇచ్చింది. మళ్ళీ ఇలా ఏదో వెల్కమ్ ఏమో వస్తుంది ఇలా అన్నీ. ఇది నార్మల్ ఎంత చూపిస్తున్నది? ఇలా చూపిస్తుంది 93 రేంజ్ 93 చూపిస్తుంది. కానీ మన రన్నింగ్ అయితే 93 చూపేది. ఇది రన్నింగ్ పోతే 50గా అయిపోతుంది. బ్యాటరీ కథమవుతుంది 50కి. ఇక్కడ చూపించి 93 కరెక్టే కానీ 50గా అయిపోతుంది. ఇంకోటి ఈకో 117 చూపిస్తుంది కదా. మన బ్యాటరీ 93 ఉంది, 117 చూపిస్తుందిగా. 117 రాదు, ఇది 70 వస్తుంది. దీనికి 110 అదే అది ఒక్కరు పోతున్నా 70. ఇంకా నెక్కించుకోతే 60 వస్తున్నది. ఇంకా కూడా నెక్కిపోతే మనం నెక్కించుకోకపోతే 60 వస్తుంది. ఏదో ప్రాబ్లం ఉంది. మన బండి తిరిగింది 4,120 కిలోమీటర్ తిరిగింది. ఇంకో స్పోర్ట్స్లో చూడండి. స్పోర్ట్స్లో 82 చూపిస్తుంది. బ్యాటరీ 93 చూపిస్తుంది. 82 రేంజ్ చూపిస్తుంది. రేంజ్ ఎంత 82 అయితే రాదు దీనికి. వాళ్ళు చూపించకేమో ఉంది దీనికి. కానీ మసిపోసి మారడిగాడు చేసినాడు ఓలోడు. కానీ బండ్లు మాత్రం ఓలా కంపెనీలు అయితే కొనుక్కోరు. ఇంతకుముందు ఛార్జింగ్ అని పెట్టిండు హైదరాబాద్లో ఆడ ఈడ. ఇప్పుడు ఛార్జింగ్లు కూడా మొత్తం బంద్ అయిపోయినాయి. 4 ఛార్జింగ్ కూడా ఒకటే ఛార్జింగ్ వచ్చింది. 4 ప్లగ్లు ఉంటాయి కానీ ఆడ ఒకటే పని చేస్తుంది. ఆడ పెట్టిన ఈడ పెట్టిన ఆ బండ్లు చాలా బండ్లు అయితే ఇప్పుడు ఎక్కువైనాయి. కానీ ఛార్జింగ్లు ఒకటే ఉంది. ఇంతకుముందు ఏమో మంచిగా ఉండే. ఇప్పుడు ఛార్జింగ్ కూడా తక్కువ అయిపోయినాయి. మళ్ళీ ఇంట్లోనే పెట్టుకొని పోవాలి. ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ బయటకు పోతే మళ్ళీ సరిపోదు. ఎవరిని దేలు అడుకోవాలి. మళ్ళీ మనం ఆటోలు వేసుకొని రావాలి. ఎవరిని అడితే పెట్టిస్తారా మనకు? ఎవరు పెట్టినారు? ఇదొకటి మా బ్రేక్ ఎక్కువ ఫుల్ బ్రేక్ లేవు. స్పీడ్ పోయినామనుకో 50లో అయితే బ్రేక్ పోతే బ్రేక్ ఆగుతలేదు. బ్రేక్ అయితే ఆగుతలేదు. ఒక సస్పెన్షన్ ప్రాబ్లం వచ్చింది. ఇది కింద ఇద్దరు ఎక్కినాక గుత్తల లోతే దన్న మన సపోర్ట్ వస్తుంది. దన్న సపోర్ట్ వస్తుంది. ఈ టైర్లు కూడా సరిగ్గా మంచిగా ఇయ్యలే. ఏదో కంపెనీ ఏదో ఇచ్చాను. ఇంకా బ్రేక్ పెట్టినా ఇంకా ముందు గుద్దుకుంటుంది. ఇట్లా గుద్దుకుంటుంటుంది. ఇంకా ముందరు గుద్దుకుంటుంది. ఇంకోటేమో మనం దాన్ని యూటర్న్ తీసుకున్నాం అనుకో బండి గుంజది. యూటర్న్ తీసుకుంటే బండి గుంజేది. కానీ బండి కింద వచ్చినాక మనం సంటలో అయిపోతాం. వాళ్ళని యాక్సిడెంట్ చేసిపోతాడు. చాలా పికప్ తక్కువ ఉంది. స్లో పికప్. ఫస్ట్ జిప్ అని పోతుంది బండి. బైకుల్లాగా పోతుంది మెల్లగా. అది కూడా ఇట్లా మెల్లగా పోతాడు కదా. పోవడానికి ఇంకెళ్ళి గప్పమని గుద్దిపోతాడు లారీ.
మనకు రన్నింగ్లో అయితే సిస్టమ్ ఓకే సిస్టమ్ అని వస్తుంది. ఇంకోటి మళ్ళీ నార్మల్ కూడా వస్తుంది ఈ మీటర్ అయితే రన్నింగ్లో. ఇదో నెత్తినొప్పి ఉంది. ఒకసారి అయితే రన్నింగ్లో సిస్టమ్ ఇష్యూ అని వస్తుంది. ఇంకోటి ఏమో నార్మల్ మోడ్ అని వస్తుంటుంది. ఇలా సిస్టంలో పైన వస్తుంది. ఒకసారి అదంతలా అదే ఆగిపోతుంది. మళ్ళీ బండి అట్లా వచ్చినాక అదంతలాగానే ఆగిపోతుంది బండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ రీస్టార్ట్ కొడితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది బండి. ఇంకోటి డిక్కీ ప్రాబ్లం ఉంది. డిక్కీ ప్రాబ్లం ఇట్లా అయితే ఒక్కోసారి లేవదు. ఇట్లా లేవదు ఒక్కోసారి. ఇది ఇచ్చింది ఇంకా బటన్ ఇచ్చింది లేవదు ఒక్కోసారి. ఇదొకటి దీంతో ప్రాబ్లం ఉంది. మళ్ళీ డిక్కీ లేపాలంటే మళ్ళీ బండి రీస్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ 2 సార్లు వచ్చుకుంటేనే మళ్ళీ మీకు లేస్తుంది. ఇట్లా అంటే లేస్తుంది మీకు ఇట్లా లేస్తున్నది. ఇట్లా అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయకపోతే లేవచ్చు బండి. ఓలా స్కూటర్లో నాకు నచ్చిన ఫీచర్ ఇదొకటి ఏలు పెట్టి ఇట్లా పోతుంది. 4లో వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అని. ఇంకా ఇది నేను వేయించినది అమెజాన్లో తీసుకొని, లేకపోతే నేను వేయించినది కవర్ లాగా. ఇట్లా 4లో ఏం చేస్తారంటే పొక్కల కట్టెలు పెడుతున్నారు, షీకులు పెట్టి నొక్కుతున్నారు. ఇదో నెత్తి నొప్పి ఉంది. వాన పడ్డ కొన్ని నీళ్ళు మొత్తం నీళ్ళు పోతే బండి కథం అయిపోతుంది. బండి ఫెయిల్ అయిపోతుంది. మళ్ళా దానికి ఒప్పితే మళ్ళీ 10,000 15,000 అదే చెప్తారు. మళ్ళీ దీన్ని కొంటే మాత్రం వేస్ట్. మళ్ళీ 60,000 బ్యాటరీ దీనికి. మన సెల్ ఫోన్ ఎట్లా కొనుక్కుంటామో సెల్ ఫోన్ ఎట్లా వాడేస్తాం పాత అయితే ఇది కూడా అట్లా వాడేది బండి. వేస్ట్ ఇది. దీనికి మనకు బ్యాటరీ రేట్ తక్కువ పెట్టాలి. 10,000 బ్యాటరీ రేట్ పెడితే మనకు అందరికి మంచిగా ఉంటుంది. 10,000 బ్యాటరీ పెట్టాలి. ఒకటే 70,000 బ్యాటరీ పెట్టి ఇవన్నీ ప్లాస్టిక్ వేసి అదేసి ఇదేసి ఎత్తినప్పుడు ఇంకో అది ప్లాస్టిక్ ఇది అన్ని ప్లాస్టిక్లే వేసి నేను ఎత్తినప్పుడు చేసి ఆడ బుద్ధ తెగిపోతుంది మనది. ఇలా వేయకుండా ఇవన్నీ మార్చితే ఓలా బండి అయితే కొనుక్కోరు. లేకుంటే బండి కొనుక్కోరు. బ్యాటరీకి మనకు 10-15,000 బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇస్తేనే కొనరు బండి ఓలా. ఏ బండి అయితే కరెంట్ బండి ఇది స్కూటీలు 10,000-15,000 బ్యాటరీ వస్తేనే కొనుక్కోవాలి. ఇక్కడ బండి కొనకు. ఓలా పెట్టిండు, నేను ఛార్జింగ్లు పెట్టినా అది పెట్టినా అని మందిని నమ్మించి బండి సేల్ చేస్తుండు. కానీ ఆడ 5 పెడతాడు, అలా పనిచేసేది ఒకటే. ఆడ ఉప్పలోడు పెడతాడు, ఆడ 8 ఉన్నాయి, 8లో పనిచేస్తాడు 2. అలా ఇంకో దాన్ని పెడతాడు ఏడ అత్తపూర్ల అలా పెట్టి కింద సెల్లరా అలా 5 పెట్టిండు. ఏది పని చేస్తాడు ఆడ. ఇంకో దాన్ని పెట్టిండు, ఆడ 2 పని చేస్తున్నాయి. కానీ ఈ బండ్ల కన్నా మన టీవీఎస్ అన్నా అంటే ఏతరన్నా తీసుకోండి. ఈ ఛార్జింగ్ పెట్టే బండ్లు నువ్వు ఆడియో ఛార్జింగ్ పెట్టినా వీడియో ఛార్జింగ్ పెట్టినా ఓలా అని చెప్పి మనం అది నమ్మించి మాత్రం బండ్లు అయితే సెల్ చేస్తుండ్రు. అయితే వేస్ట్. ఇప్పుడైతే ఈతరు కూడా ఛార్జింగ్ స్టేషన్ అయితే అయినాయి. మీరు ఒకవేళ మీ బడ్జెట్ ఉంటే ఈతర తీసుకోండి, లేకుంటే టీవీఎస్ ఐక్యూ అని తీసుకోండి, బాగుంటుంది అవి. కానీ మన స్కూటీ లాగా ఉన్నాయి బండ్లు అయితే టీవీఎస్ ఐక్యూ మాత్రం. ఇవి వేస్ట్. దీనికి సెంటర్ స్టాండ్ లేదు, సైడ్ స్టాండ్ ఏమో లబ్బర్ అన్నీ వేస్ట్ ఉన్నది. దీనికి ఏం పెట్టంటే పెద్ద సైకిల్ ఉంటుంది కదా పూర్వంలో దొక్కేది, ఆ సైకిల్కి తయారు చేసి ఇవన్నీ డొప్పలు తయారు చేసి డొప్పలు ఎక్సిలేటర్ అవన్నీ వేసి పెట్టింది. ఏం లేదు. ఇట్లా కొనుక్కొని మోసపోగా కానీ వేరేది మాత్రం లేదు. అయితే లేవు. ఉన్నా కానీ కూడా వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇస్తలేస్తారు. ఇంకా బండి తీసుకొని 10 రోజులు 15 రోజులు అవుతుంది. బండి సరిగ్గా చేయరు, ఏం చేయరు. ఎప్పుడేమైతే తెలియదు. బండ్లు బాగా రఫ్ అండ్ టఫ్ నడవాలంటే ఈ బండ్లు అయితే నడవాయి. వేస్ట్. సర్వీస్ ఎన్ని స్టేషన్లు ఉన్నా ఏం కథ చేసినా తక్కువనే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు ఇప్పుడు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.